హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ ఫుడ్ రెసిపీస్. అందరికీ ఫేవరెట్ అయిన టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఈ వీడియోలో ఆ సీక్రెట్ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 50 గ్రాములు చింతపండు, 10 ఎండుమిరపకాయలు, 3 రెమ్మలు కరివేపాకు, ఇంగువ, 1 స్పూన్ రాళ్ళుప్పు, 8 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల పచ్చెనిపప్పు, 1 స్పూన్ ధనియాలు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పచ్చెనిపప్పు వేసి దోరగా ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత ధనియాలు వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత మిరియాలు వేసి దోరగా వేయించి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసి దోరగా వేయించి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత అందులోకి 10 ఎండుమిరపకాయలు వేయించి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించి సపరేట్గా తీసుకోవాలి. అవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిరపకాయలు, కరివేపాకు వేసి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత అందులోకి మిగతావన్నీ వేసి నైస్ పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక కప్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 6 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి శనగ్గింజలు వేసి దోరగా ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. అలాగే జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ పోపు దినుసులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 5 ఎండుమిరపకాయలు, 7 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 కప్పు చింతపండు రసం, 1 స్పూన్ రాళ్ళుప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో రైస్ తీసుకొని అందులోకి 3 స్పూన్లు చింతపండు రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా రెడీ చేసుకున్న 1 స్పూన్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పులు, జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. ఈ చింతపండు పులుసు మరియు పౌడర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు రెండూ కలిపి రైస్తో మిక్స్ చేసుకుంటే ఇన్స్టాంట్ పులిహోర రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రుచికరం రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.